గుడ్ మార్నింగ్ సార్. సార్ వీడు చాలా డేంజర్ గాడు సార్. మన పోలీస్ స్టేషన్లో ఇతని మీద కేసు ఉంది, తెలుసు కదా మీకు. సార్ ఆ రాఖీ గడు ఏమన్నాడు సార్? వాలీబాల్ ఆడేటప్పుడు కట్టాయి వేసుకోవాలా అని అడిగాడు. ఆడి వైఫ్గా యాక్ట్ చేసిందని పొద్దున్న స్టేషన్ రమ్మని చెప్పు. అలాగే సార్. నమస్తే సార్. బాగున్నారా? సార్ చెప్పండి. నాకెవరో కాల్ చేసి పోలీస్ స్టేషన్ రాకపోతే నన్ను అరెస్ట్ చేస్తా అని భయపెట్టారు సార్. మీ పేరేంటండి? రేఖ. నేనే ఫోన్ చేశానండి. నేనేం చేసినా సార్? చెప్తా, మీరు రండి. ఎస్ఐ గారు కలుస్తాను. ఏం చేసినా అండి? మీరు రండమ్మా, రండి. ఎస్ఐ గారు కలుస్తాను. రండి రండమ్మా. సార్, సుందర్ వైఫ్ సార్. వైఫ్ కాదు సార్, వైఫ్ లాగా యాక్ట్ చేశాను. దా కూర్చో. ఏంటి యాక్టర్వా నువ్వు? ఎస్ సార్. ఏ సినిమాలో యాక్ట్ చేసావు? అంటే షార్ట్ ఫిల్మ్స్ చేశాను సార్, మూవీస్ ట్రై చేస్తున్నాను. యాక్టింగ్ బాగా చేస్తావా? నా ఫ్యాన్స్ చెప్తారు సార్ బాగా చేస్తానని. అబ్బో, ఏది చెయ్యి. అది సడన్గా చెయ్యి. ఇప్పటికిప్పుడు ఎలా చేస్తాం సార్? యాక్టింగ్ చేస్తే డబ్బులు ఇస్తారా? ఇస్తారు సార్. సినిమాల్లో ఒకడికి పెళ్ళంగా యాక్ట్ చేస్తే దాన్ని యాక్టింగ్ అంటారు. అదే రియల్ లైఫ్లో ఒకడికి పెళ్ళంగా యాక్ట్ చేస్తే అంటారు. నువ్వు యాక్టర్ కాదు. ఒక అమ్మాయిని పోలీస్ స్టేషన్కి రమ్మని ఇలానే మాట్లాడతారా సార్? నేను ఒక చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చి సొంతంగా షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నాను సార్. కానీ లైఫ్లో నన్ను ఎవ్వరిప్పుడు ఇంత చీప్గా కమెంట్ చేయలేదు సార్. పోలీసు వాళ్ళు అంటే ఏదో చెప్తూ ఉంటారు సార్ బయట, ఇలా ఉంటారని అనుకోలేదు సార్. అసలు నేను రాకపోవాల్సింది. నేను ఇంకా నిన్ను వెళ్ళమనలేదు. కూర్చో. ఏయ్, ఎవరిని భయపడిస్తున్నావా? సిగ్గులేదా? అప్పటి నుంచి చూస్తున్నా మాట్లాడుతానే ఉన్నావు. నోరు మూసుకుంటే ఇంకోటి కూర్చోాలా నేను? నువ్వు పోలీసు వాడివైతే నాకేంది భయ? ఇంకోసారి నాతోనే కాదు వేరే ఏ అమ్మాయితోనైనా ఇట్లా మాట్లాడినావో బొక్కలు ఎరగొడతా. పోలీసు వాడంట, తొక్క కూడా భయపడా నేను. ఏం పిక్కడా బా. యాక్టింగ్ బాగుంది సార్. అంటే ఇందాక ఇక్కడ కూర్చుని బాధపడిందంతా యాక్టింగేనమ్మా? సార్, ఇవిడు కొంచెం కరుడు కట్టిన యాక్ట్రెస్లా ఉన్నారండి. చూసాం. సుందర్ నీకు బాగా తెలుసా? పెద్ద పరిచయం లేదు కానీ ప్రొఫెషనల్గా అయితే తెలుసు సార్. ఎలాంటోడు? మంచోడా చెడ్డోడా? మంచోడు సార్, అమాయకుడు. మరి పరిచయం లేదని చెప్పావు? అంటే చూస్తే చెప్పేయచ్చు కదా సార్. మొత్తం ఫైల్స్ అని తీసేయండి రా, చూస్తే చెప్పేచ్చంట. అయ్యో, నాకు కనిపించింది చెప్పాను సార్. ఓహో, నేను వెళ్ళొస్తా సార్. హెయిర్ బాగా పొడుగ్గా పెంచావు. ఏం ఆయిల్ వాడతావు? అసలు నేను ఆయిలే వాడను సార్, న్యాచురల్. నేను వెళ్ళొస్తా సార్. ఆయిల్ బ్యాడ్ అంటారా? హలో సార్, నేను ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాను. మీరు పంపించిన బ్లడ్ శాంపిల్స్ మీనాక్షి డిఎన్ఏతో మ్యాచ్ అయ్యాయి సార్. అది ఆమె బ్లడ్ సార్.
ఆ రిపోర్ట్స్ అన్ని ఈవినింగ్ కల్లా స్టేషన్కి పంపిస్తాను సార్. ఓకే అన్నిటి తీసుకురండి రా. సార్ ఇది అన్యాయం సార్. నన్ను ఎందుకు కొడుతున్నారు సార్? నా భార్య నేనెందుకు చంపుకుంటాను సార్? ఎందుకు చంపేవో చెప్పేస్తే అసలు ఏ గొడవ ఉండదు. నేను చంపడమేంటి సార్? సార్ నేను చంపలేదు సార్, నిజంగా సార్. నాకేం తెలియదు సార్. తను ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది సార్. ఎక్కడ వెళ్ళిందో ఎవరితో వెళ్ళిందో నాకు తెలియదు సార్, నిజంగా సార్. సరేరా, నీ పెళ్ళం లేచిపోయింది ఒప్పుకుంటున్నాను. ఒక్క ప్రూఫ్ చూపించు చాలు. తనకు లెటర్ రాసి వెళ్ళిపోయింది సార్. లెటర్ ఎక్కడా? నేను మింగేశాను సార్. నిజం చెప్పలేదనుకో ఇక్కడే చచ్చిపోతావురా. సార్ నిజమే చెప్తున్నా సార్, కొట్టకండి సార్. నేను నిజంగానే మింగేశాను సార్. అది పక్కన పెట్టుగానే మీ పెళ్ళి ఆల్బమ్ చూశాను రా. ఇద్దరూ సంతోషంగానే ఉన్నారు. నువ్వు ఇష్టపడే అమ్మాయిని పెళ్లి చేసుకున్నావా? అవును సార్. తను కూడా సార్. పెళ్ళైన తర్వాత ఎన్ని రోజులకి సిటీ వచ్చారా? 8 రోజులు అయింది సార్. అప్పటి వరకు బాగున్నారా? అవును సార్. అక్కడ అంత బాగున్నారు కదా, మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగింది? మంచి ప్రశ్న సార్. చెప్తా సార్, చెప్తా సార్. ఏయ్ సుందర్, వచ్చేసారా? విష్ యూ బోత్ అ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. మీనాక్షి, హిందోళం. హాయ్. నమస్తే. ఓ నమస్తే. హారతి. ఇటు తిరిగమ్మా. కొత్త బెడ్ అండి. స్ప్రింగ్ బెడ్ అండి. మీరు కూడా కూర్చోండి. మా ఫ్యామిలీ క్లబ్లో జాయిన్ అయ్యాడండి. ఒంటి కొమ్ము సొంటి కొమ్ము మీకే అర్థమవుద్ది. సుందర్ హెచ్ఎంకి ఇచ్చావా? లేదండి. ఇచ్చురాపో. హలో బాబు, నేను ఊరు నుంచి శాస్త్రిని. చెప్పండి శాస్త్రి గారు. ఈ రోజు నీకు ఫస్ట్ నైట్ ముహూర్తం కుదిరింది. ఎప్పుడండి? ఏ టైంకి? సరిగ్గా రాత్రి 8:30కి. సరే అండి, బాయ్. బాబు టైం అవుతుంది. మీనాక్షి, లైట్ ఆపుకోవే. తర్వాత ఏమైంది? తర్వాత ఏమైందిరా? సార్ ఆ తర్వాత ఒక తప్పు చేశాను సార్. సార్ ఏం తప్పు చేసావయ్యా? యాక్చువల్గా ఏంటంటే నాకు లైఫ్లో అమ్మాయిలతో పెద్దగా పరిచయం లేదు సార్. వాళ్ళ దగ్గరకు వస్తే టెన్షన్ అయిపోతాను. ఆ రోజు ఏం మాట్లాడాలో తెలియక ఏదేదో వాగేశాను సార్. ఏం వాగేవరా?